హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామా? అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎట్లాగో వచ్చేసారు కదా, అందరికీ తెలిసిందే. సో వీళ్ళు మాట్లాడుకుంటూ డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. ఎపిసోడ్ స్టార్టింగే మోక్ష గారు ఎలాంటి ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతారంటే, మొన్న శ్రీజాకి సుమన్ శెట్టి గారికి బెలూన్ కట్ చేశారు కదా, అట్లా తనుజ దివ్య ఉంటే మీరు ఎవరు బెలూన్ కట్ చేస్తారని అడుగుతారనమాట. అసలు ఆ క్వశ్చన్ అడిగేసరికి వామ్మో మామూలుగా లేదు కదా థాట్ ప్రాసెస్ అని అనుకున్నాను. అండ్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందైతే ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిందనమాట. కళ్యాణ్ విషయంలో నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అసలు ఇలా కాదు, అమ్మాయిలు ఉంటే ఇలాగా, అమ్మాయిలు ఉన్న చోటే ఉంటారు, అది ఇది అని. అదైతే చాలా రాంగ్గా వెళ్తుంది. వాళ్ళకే అనవసరంగా రాగానే వాళ్ళ ఫేమ్నే వాళ్ళు పాడు చేసుకుంటారు అనిపించింది. ఇంకా మాధురి గారి నోటికైతే దండం. ఆవిడ ఎక్కడ ఏ ఛాన్స్, ఏ సందర్భాన్ని, ఏ క్షణాన్ని కూడా వదలట్లేదు. ఆ రేంజ్లో ఆవిడ చెలరేగిపోతున్నారు. అసలు ఆ గొడవ అక్కడ పెట్టుకోవాల్సిన సందర్భం లేని చోట కూడా ఆవిడ గొడవ పెట్టుకుంటున్నారు అనమాట. ఫుడ్ చేయడానికి ఆవిడ మెయిన్ చెఫ్ అన్నప్పుడు ఆవిడ స్నానం చేసి వచ్చే వరకు కిచెన్లోకి రానని చెప్పి 2 hours వరకు రాకుండా ఆవిడ వచ్చిన టైంలో వీళ్ళు ఇవ్వలేదు రేషన్ అని చెప్పి వాదించి అక్కడ మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అదైతే చాలా టూ మచ్. అండ్ కళ్యాణ్ గారు వచ్చి కూర్చొని మాట్లాడదామనంటే ఏం కూర్చుంటే కానీ చెప్పవా అని చెప్పి ఆవిడ మాట్లాడిన విధానం ఏదైతే ఉందో టూ మచ్ అని చెప్పాలి. అసలు అంటే ఊరికినే కళ్యాణ్ టార్గెట్ చేశారంటే తెలుస్తుంది. మోక్ష గారు అవనియండి, మాధురి గారు అవనియండి, ఊరికినే కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కూర్చుని అన్సీన్ వీడియోస్లో చూసాను అనమాట. అంటే మనకి ఎపిసోడ్ కాకుండా రిమైండింగ్ వీడియోస్ ఉంటాయి కదా, మనకి ఎపిసోడ్లో అంతే ఇవ్వలేరు కదా. అక్కడ అయేషా చెప్తాడనమాట బన్నీ గారితో, మాధురి గారు నాకు గొడవ పెట్టుకోవాలని ఉందని చెప్పారంట. చెప్పేసరికి వచ్చేసరికి గొడవ పెట్టుకున్నారు. అంటే ఆవిడ ఒక కోరుండి, ఒక ప్లాట్, ఒక ప్లాన్తో వచ్చి కళ్యాణ్ గారితో గొడవ పెట్టుకున్నట్టు అనిపించింది. తెగ వైరల్ అవుతున్నాయి సోల్జర్ వర్సెస్ పొలిటీషియన్ అని, మామూలుగా కాదు. బట్ ఏదైనప్పటికీ కూడా మాధురి గారు అయితే చేస్తున్న చాలా తప్పు. అంటే కోరుని టార్గెట్ చేయడం ఇంకా తప్పు. అండ్ తనుజ అయితే వెళ్ళిపోయి మాధురి గారు ఆవిడే అరిచి, ఆవిడే టార్గెట్ చేసి, ఆవిడ ఎడుస్తుంటే తనుజ వెళ్ళి ఓదార్స్తుంది. అడ్డే తనుజ గారు ఏమైనా పార్టీ మార్చారా అని అనిపించింది. అసలు మామూలుగా కాదు. అండ్ సంజన గారితో కూడా ఒక వీడియో రోజు వెళ్ళింది అనమాట. ప్రోమోలో చూసినప్పుడు తనుజ యాక్ట్ చేస్తుంది, ఇంకా సీరియల్లోనే ఉండిపోయింది, బయటికి రావట్లేదు అని. సో అది కూడా ఒకటి జరుగుతుంది. అండ్ వీళ్ళకి ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది, నామినేషన్ టాస్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే, బాల్ ఏదైతే ఉందో వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు పట్టుకొని ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇవ్వాలన్నమాట. కంటెండర్స్కి ఇవ్వాలి, కంటెస్టెంట్స్కి. అయితే ఫస్ట్ నిఖిల్ తీసుకుని తనుజకి ఇస్తారు. తనుజ వెళ్ళి సుమన్ని నామినేట్ చేస్తుంది, తర్వాత రాముని నామినేట్ చేస్తుంది. సో మాధురి పిలిచి అంటది, ఎప్పుడైనా నామినేట్ చేసినప్పుడు గుర్తుంచుకో, స్ట్రాంగ్గా ఉన్నోళ్ళు నామినేట్ చేయాలి, వీక్గా ఉన్నోళ్ళని కాదు అని చెప్తుంది అనమాట. కాదు నాకు రీజన్ ఉంది అందుకే నేను నామినేట్ చేశాను అంటారు. కానీ మేబీ రాము గారు చెప్పిన రీజన్ ఓకే అయి ఉండొచ్చేమో, కానీ సుమన్ శెట్టి గారికి చెప్పిన రీజన్ అయితే చాలా టూ మచ్. అంటే ఊరికే సుమన్ శెట్టి గారు ఒక సేఫ్ గేమ్ కింద తనుజ వెళ్ళి నామినేట్ చేశానని అది ఎవరికైనా తెలిసిపోతుంది అనమాట. అందులో చూడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకో విషయానికి వచ్చేసరికి ఏంటంటే, అసలు ఆవిడకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మొన్న జరిగిన ఎపిసోడ్స్, లాస్ట్ 1 week ఎపిసోడ్లో ఆవిడకి రీతు మీద కోపం వచ్చింది, డిమోన్ మీద కోపం వచ్చింది, ఇక్కడ బర్నీ గారి మీద కోపం వచ్చింది, చాలా సందర్భాలు ఉన్నాయి. చాలా మంది కూడా ఆవిడ దగ్గర చాలా కారణాలు కూడా ఉండొచ్చు, అయినా ఆవిడ సేఫ్ గేమే ప్లే చేస్తున్నారు. అదైతే ఆవిడ షీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ అనిపించింది. అండ్ తర్వాత ఇంకోసారి బాల్ పడితే రాము గారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే రాముకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. రాము అయితే డెమోని పవన్ని నామినేట్ చేస్తారు. రీజన్ ఏంటనుకుంటున్నారు, వాళ్ళిద్దరి వల్లే గేమ్ మొత్తం ఆపేయాల్సి వచ్చింది, వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడారు అని. అసలు రీతు కూడా ఎక్కడ తగ్గదు, అది రైట్ అయినా రాంగ్ అయినా ఆవిడ చేసిందే రైట్ అన్నట్టు చెప్తారు. బట్ ఇక్కడ ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే, సంచాలకుగా నువ్వెందుకు చెప్పలేదు, బిగ్ బాస్ చెప్పేంత వరకు నేను ఇట్లా ఫౌల్ చేస్తున్నప్పుడు నువ్వు అది ఒప్పుకోవు అని చెప్పి రీతు అంటారనమాట. అయితే నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయింది. ఇట్లా వీళ్ళు ఒక్కరు ఇద్దరేసి నామినేట్ చేయాలి కదా, ఎవరైతే వైల్డ్ కార్డ్ బాల్ ఇస్తున్నారో వీళ్ళకి పర్సన్, వాళ్ళంటే ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయొచ్చు అనమాట. వీళ్ళిద్దరు ఎవరిది వ్యాలిడ్ అనిపిస్తుందో వాళ్ళని వీళ్ళు నామినేట్ చేసి నెక్స్ట్ పర్సన్ని సేవ్ చేస్తారు. ఫస్ట్లో సుమన్ శెట్టి గారిది రాము దాంట్లోనేమో సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసి రాముని సేవ్ చేశారు. సెకండ్ దాంట్లోనేమో రీతుని సేవ్ చేసి మోక్షకి బాల్ దొరుకుద్ది. సెకండ్ దాంట్లో ఎప్పుడైతే రాము గారికి బాల్ ఇచ్చిందో తనేమో డిమోన్ని
సేవ్ చేయదు. రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా అంటే, నువ్వు ఆ గేమ్ ఆడతావు కానీ బుర్ర పెట్టి ఆడవు అని అంటారు. ఎగ్జాంపుల్ తెలుసుకోవచ్చు అంటే ఒకటి కాదు అన్నీను అని అంటారు అనమాట. సో నాకైతే మోక్ష గారు ఎక్కడో పాయింట్ లేకుండా ఆవిడ నచ్చినట్టు మాట్లాడి అక్కడ రీజన్ చెప్పినట్లు అనిపించింది. ఒక వ్యాలిడ్ పాయింట్తో వచ్చుంటే ఇంకోలా ఉండేదన్నమాట. అంటే మోక్ష గారు ఎట్లా అంటే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది ఆవిడకి, పాయింట్ ఉన్నా లేకపోయినా వీళ్ళే అన్నట్టు. అండ్ బ్యాక్ ఎండ్లో ఈ బాల్ టాస్క్ మధ్య మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, వీళ్ళు వెళ్ళి అడుగుతారు మాధురి వీళ్ళందరూ, మిమ్మల్ని మీకు బాల్ ఇస్తే మీరు ఎవరిని నామినేట్ చేస్తారు, మీ రీజన్స్ ఉన్నాయా, మీకు బాల్ ఇస్తే ఎవరిని నామినేట్ చేస్తారు, రీజన్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతారు అనమాట. సో అయేషా ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంటే టాస్క్ కంటే ముందు ఈవిడ సామాన్లు తోవింది, ఆవిడ డ్యూటీ అయిపోయింది. రమ్య గారు కూడా హెల్ప్ చేశారంట, ఆవిడ డ్యూటీ కూడా అయిపోయిందంట. సో ఇంకొకే ఒక గిన్నె గురించి టాపిక్ వస్తుంది, ఒకసారి వచ్చి తోవేవంటే అయిపోయింది నేను చెయ్యను, నీ అమ్మాయి ఉందిగా నీ అమ్మాయిని పిలుచుకో అని అంటది అనమాట. ఆ రీతు ఇట్లా దమ్మ అని అంటే తిన మీద కోపం తన మీద చూపించలేక తిన మీద అరుస్తుంది. నువ్వే కదా చేయాలి, ఎందుకు చేయమంటే నీకేంటి నేను తనతో మాట్లాడుతాను కదా అంటే, నువ్వు చేయకపోతే నా మీదే కదా పడుతుంది అన్నట్టు అంటది అనమాట. ఆ డెమోని ఇట్లా పిలిచాడు అందుకే నాకు కోపం వచ్చిందంటే, ఏమో మీ ఇద్దరు ఏం చేసుకుంటారో నాకెందుకు అని చెప్పేసి అయేషా డైలాగ్ వేస్తుంది. ఇంకా రీతుకి బాగా మండిపోతుంది అనమాట. అయేషా వచ్చిన దగ్గర నుంచే ఆ డెమోన్కి ఏమన్నా రీతు వస్తుంది కదా అని చెప్పేసి గట్టిగా టార్గెట్ చేసింది అనమాట. ఎక్కడ ఏ సందర్భాన్ని ఆవిడ వదలట్లే, గట్టిగానే మాట్లాడుతుంది ఆవిడ. అంటే ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది కదా, ఎందుకంటే 9 వీక్స్ ఉండి వచ్చింది కాబట్టి తనకి తెలుసు ఎవరిని టార్గెట్ చేస్తే ఎలా వెళ్తుంది ఏంటి అని. అండ్ ఇమాన్యువల్తో కూడా ఈరోజు ప్రోమోలో మాట్లాడడం జరుగుతుంది అనమాట. అస్సలు ఇలా కాదు, ఆమె కేవలం ఆమె మూడ్ స్వింగ్స్ వల్ల చాలా హార్మోన్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి తనూజ అని అంటారు. మ్యాక్సిమం అయితే అందరూ కలిపి తనూజాని నామినేట్ చేసి తనూజాని టార్గెట్ చేయడానికి చాలా ట్రై చేశారు. అండ్ ఇది ఈరోజు వీడియో అనమాట. సో నెక్స్ట్ రిమైనింగ్ పీపుల్ నామినేషన్స్ అంతా కమింగ్ వీడియోలో నేను చెప్తాను, వాళ్ళు ఏం చెప్పారు, ఎలాంటి పాయింట్స్ చెప్పారు ఏంటి అని. ఏదైనప్పటికీ కూడా సరే వీళ్ళిద్దరూ రమ్య గారు మాధురి గారు అయితే కళ్యాణ్ గారి గురించి అట్లా ఒక నేషనల్ టెలివిజన్లో అట్లాంటి కామెంట్స్ చేయకుండా ఉండాల్సింది. అది ఎలా అంటే రాగానే వాళ్ళే ఒక మైనస్ తెచ్చుకున్నట్టు నా దృష్టిలో. ఎవ్రీ స్టెప్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ కదా. దానికి తోడు మాధురి గారి ఇంట్లో ఏ సిచ్యువేషన్ని వదిలట్లే, ఎక్కడ దొరికితే అక్కడ గొడవ పెట్టుకుంటున్నారు ఆవిడ. ఇదని లేదు అదని లేదు. పప్పు చేయమని చెప్పి దివ్య ఇస్తే ఒక 2 కప్పులు పప్పు 16 మందికి 2 పూట్ల రావాలని అంటే బకెట్ నీళ్ళు వేస్తాను అంటది ఆవిడ. అమ్మో మామూలు ఎటకారం కాదు. నాకు తెలిసి మాధురి గారిలో ఎక్స్పెక్ట్ చేసిన దాని మించి క్యాలిబర్ చూపిస్తున్నారనమాట. ఆ రేంజ్లో ఎటకారం అనమాట. రాగానే కళ్యాణ్ గారితో అవనియండి, దివ్య గారితో అవనియండి, అసలు మామూలుగా కాదు. ఇంత గొడవ అవుతుంటే ఇక్కడ రీతును సంజన గారు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ పాయింట్ గురించి కూడా సుమన్ గారు సంజన నామినేట్ చేస్తారు అనమాట, మీరు ఇలా ఎంజాయ్ చేస్తున్నారని. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇన్ డీటెయిల్గా అసలు ఏమన్నారు అని. ఎందుకంటే నెక్స్ట్ వీడియో అంతా ఈ నామినేషన్స్ ఈ పాయింట్స్ గురించే ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు ఎపిసోడ్. మీకు కానీ నచ్చినట్టయితే నా రివ్యూ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాట్ ఓన్లీ దట్, ఈ వారం ఎవరు వెళ్ళిపోతారని మీరు గెస్ట్ చేస్తున్నారో కామెంట్ డౌన్ చేయండి.